ఏమిటివి? బంగారు నాణాలు. కాని మీ వదినకు నేనిచ్చినవి వీటికంటే కూడా ఎంతో అమూల్యమైనవి. ఏం చెప్తున్నారు సాయి? ఆ రోజు మీరు మట్టి ఇచ్చారు కదా. మట్టి మట్టి మనకి అన్నం ఇస్తుంది, ఫలాన్నిస్తుంది, ఔషధాలనిస్తుంది. మట్టి, ఆ మట్టితోనే ఇల్లు కట్టుకుంటారు. ఒక రైతుకి ఆ మట్టే ప్రాణం లాంటిది. చివరకు ఏ మనిషి అయినా అందులోనే కలవాలి. నువ్వే చెప్పురాడా, మట్టి లేకుండా జీవితం అనేది సాధ్యమవుతుందా? ఇప్పుడు చెప్పు, బంగారం విలువైందా లేకపోతే మట్టా? కానీ ఏమైనప్పటికీ మట్టి మట్టే కదా, బంగారం బంగారమే కదా. అలా చూసుకుంటే ఇదొక పాడుబడ్డ మసీదు. దీన్ని రాజమహల్లా చూడడం కుదరదు కదా. మన కళ్ళ ముందున్నది వాస్తవం కదా. నిజంగా నీకిది పాడుబడిన మసీదులా ఉందా? ఒక్కసారి బాగా ఆలోచించి ఆ తర్వాత చెప్పు. ఈ మసీదే నీకు ఆశ్రయం ఇచ్చింది. ఇక్కడికి ఎవరు వచ్చినా శాంతించి వెళతారు, సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకుంటారు. ఈ చోటు నీకే కాకుండా ఎంతో మందికి ఎన్నో చేసింది. వారి పేరు తెలుసుకోకుండా, వారెవరో తెలుసుకోకుండా, జాతి మత భేదాలు చూడకుండా. అప్పుడు నిన్ను ఎవ్వరూ దగ్గరికి కూడా రానివ్వలేదుగా రాణా. ఆ సమయంలో ఇదే నీకు ఆశ్రయం కల్పించి కంటికి రెప్పలా కాపాడింది. ఈ ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను ఇంటికి రానివ్వకుండా తరిమి కొట్టారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం నిన్ను ఎవరూ వెళ్ళగొట్టలేకపోయారు. నాకు మాత్రం ఇది మసీదులా కనిపించదు. నాకిది ఒక తల్లి ఒడిలా అనిపిస్తుంది. అమ్మకి తను జన్మనిచ్చిన సంతానం అందరూ సమానమే, అంతా ఒక్కటే. ద్వారకామాయి, నాకిది ద్వారకామాయి రాణా. ద్వారకామాయ?